రంపచోడవరం ఏఎస్పీ నవీన్ కుమార్ అదృశ్యంపై సస్పెన్షన్ వీడింది. మధ్యాహ్నం అదృశ్యమైన ఆయన రాత్రి 10 గంటలకు కోటిపల్లి బస్టాండ్ వద్ద హైదరాబాద్ బస్సులో ప్రత్యక్షమయ్యారు. అనంతరం పెద్ద హైడ్రామా మధ్య ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు. ఉత్కంఠ రేపైన ఏఎస్పీ నవీన్ కుమార్ అదృశ్యం సస్పెన్షన్ ఉత్తర్వుల కథ ఎటకేలకు సుఖాంతమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన ఆయన రాత్రి 10 గంటల ప్రాంతాల్లో కోటిపల్లి బస్టాండ్ వద్ద హైదరాబాద్ బస్సులో ప్రత్యక్షమయ్యారు. ఆయన బస్సు నుంచి దింపి పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లారు. ప్రాణానికి ముప్పు ఉన్నందున కోర్టును ఆశ్రయించేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు నవీన్ కుమార్ చెప్పారు. నేను ఇక్కడికి వస్తే ప్రాబ్లం అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళి నా లైఫ్ కి సెక్యూరిటీ లేదని చెప్పేసి వెళ్దామని వెళ్తున్నాను. గెస్ట్ హౌస్ లోనే సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఆయన వాటిని తీసుకోకుండా అక్కడి నుంచి నివాసానికి వెళ్లిపోయారు. రాజమండ్రి నివాసం వద్ద గోడ కంటించిన సస్పెన్షన్ ఉత్తర్వులు చూసిన ఆయన తనకు మళ్లీ ఉత్తర్వులు అందించాల్సిన అవసరమేంటని అధికారుల్ని ప్రశ్నించారు. తనను ఉగ్రవాదిలా చూస్తున్నారని ఆరోపించారు. ఐదు గంటలు నడిచిన ఈ డ్రామాలో చివరికి అదనపు ఎస్పీ వరదరాజు, పెద్దాపురం డీఎస్పీ కరణకుమార్లు నవీన్ కుమార్ ను ఒప్పించారు. అర్ధరాత్రి 2 గంటలకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న నవీన్ కుమార్ తన వద్ద ఉన్న తుపాకీని సరెండర్ చేశారు.